డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు కాకూడదు. ఆయన వచ్చాడంటే మనోళ్లకు ఇబ్బందే. మన పిల్లలు అమెరికా వెళ్ళలేరు. ప్రెసిడెంట్ కాకముందే వార్నింగులు ఇస్తున్నాడు. గెలిచాడంటే ఇంకేమైనా ఉందా? ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం మీద కూర్చోడానికి ముందు సగటు భారతీయుడి అభిప్రాయం ఇది. కానీ అమెరికన్లు మాత్రం ట్రంప్ను కోరుకున్నారు. ట్రంప్ వస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అమెరికన్లు నమ్మారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇండియన్స్ మాదిరిగానే ట్రంప్ను తిట్టిపోస్తున్నారు. ఎంతలా అంటే గత 80 ఏళ్లలో ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ని కూడా తిట్టుకోనంత ఎక్కువగా ఇప్పుడు ట్రంప్ను తిట్టుకుంటున్నారు అక్కడ ప్రజలు. మాకొద్దు బాబోయ్ ఈ ట్రంప్ అంటున్నారట. అమెరికా అధ్యక్షుడిగా ఏప్రిల్ 29 నాటికి డొనాల్డ్ ట్రంప్ 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ 100 రోజుల పాలనపై ఎప్పటిలాగే ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. గడిచిన 80 ఏళ్లలో ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కి రానంత తక్కువ రేటింగ్ డొనాల్డ్ ట్రంప్ కి వచ్చింది. ఇంత తక్కువ రేటింగ్ వచ్చిన మొట్టమొదటి అధ్యక్షుడిగా ట్రంప్ ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ట్రంప్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపైన అమెరికన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఆయన విధించిన టారిఫ్లపైన వ్యతిరేకత, మందగమనం భయం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన పాలనకు తక్కువ మార్కులు పడ్డాయి. ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్, ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ట్రంప్ పనితీరుకు మద్దతు ఇస్తున్న వారు కేవలం 39% మాత్రమే. ఫిబ్రవరి పాలనతో పోలిస్తే 100 రోజుల పాలనకు రేటింగ్ 6% తగ్గింది. ఇక ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా ఓటేసిన వారి సంఖ్య 55%. 2017లో ట్రంప్ కు 42% అప్రూవల్ రేటింగ్ ఉన్నా ఇప్పుడు అది 39%కి పడిపోయింది. 1945 తర్వాత ఏ అధ్యక్షుడికి రానంత తక్కువ రేటింగ్ ఇది. అయితే ఇక్కడ ఒక పాజిటివ్ థింగ్ ఉంది. అమెరికా సమస్యల పరిష్కారంలో ట్రంప్ పై ఉన్న విశ్వాసం కాంగ్రెస్ లోని డెమోక్రాట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న 72% మంది ట్రంప్ ఆర్థిక విధానాలు షార్ట్ టర్మ్ రిసెషన్ కి దారి తీయొచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు 73% మంది అమెరికన్లు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తున్నారు. 53% మంది ట్రంప్ వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఇంకా క్షీణించిందన్నారు. 41% మందేమో తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి కూడా క్షీణించిందని చెప్పుకొచ్చారు. ఇక ఎన్బీసీ న్యూస్, సర్వే మంకీ సంయుక్తంగా నిర్వహించిన స్టే ట్యూన్డ్ పోల్స్ ప్రకారం ట్రంప్ కి మద్దతు తెలుపుతున్న వారు 45% ఉన్నారు. వ్యతిరేకత చూపించేవారు 55% మంది ఉన్నారు. మరోవైపు ట్రంప్ కి ఉన్న మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ బేస్ కూడా ఈసారి అంత బలంగా మద్దతు ఇవ్వడం లేదు. ట్రంప్ కి గట్టిగా మద్దతు ఇస్తున్న వారు కేవలం 25% మాత్రమే. కానీ తీవ్రంగా వ్యతిరేకించేవారు 40%కి పైగా ఉన్నారు. మొత్తం మీద ట్రంప్ 100 రోజుల పాలన పైన నిర్వహించిన సర్వేల ప్రకారం అమెరికా ప్రజలు ప్రస్తుతం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న అంశం ఆర్థిక వ్యవస్థ. మరి ట్రంప్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారనే విషయంలో 60% మందికి పైగా అసంతృప్తిగా ఉన్నారు. దాదాపు 39% మంది మాత్రం ట్రంప్ తీసుకున్న టారిఫ్ పాలసీలకు మద్దతు తెలిపారు. అయితే అదే సమయంలో వాటి పాలన ధరలు పెరిగే అవకాశం ఉందన్న భయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఏదేమైనా 100 రోజుల్లోనే ట్రంప్ కి ఇంత వ్యతిరేకత వస్తే రానున్న రోజుల్లో ఇంకెంత వ్యతిరేకత వస్తుందో చూడాలి. ఈ వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో డెమోక్రాట్స్ కి ఉపయోగపడే అవకాశం కూడా లేకపోలేదు. అన్నీ కుదిరితే మళ్ళీ డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హ్యారిస్ అధ్యక్ష పోటీలో నిలబడే అవకాశం ఉంది.